హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్డి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 6 ట్రేడ్స్ తీసుకున్నాను. 6 ట్రేడ్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అయింది. అండ్ ఆ 6 ట్రేడ్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్ కాల్ సైడ్ 925 కి నేను ఎంట్రీ తీసుకున్నాను. అండ్ 944 కి నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఫస్ట్ ట్రేడ్ లో 24 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. సెకండ్ ట్రేడ్ లో వచ్చేసి 948కి ఎంట్రీ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి నాకు ఇక్కడ 36 పాయింట్స్. థర్డ్ రేట్ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. నాకు ఇక్కడ 1039కి ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు ప్రాఫిట్ బుకింగ్ 82 పాయింట్స్. దాని తర్వాత ఇమీడియట్ ఇంకో ట్రేడ్ తీసుకున్నాను 1122కి. బికాస్ నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ ఫాల్ అయ్యింది కాబట్టి, పాసిబిలిటీ ఆఫ్ సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ కాబట్టి అండ్ ఇన్ డిసిజన్ రివర్సల్ కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు 152 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ ఇది వచ్చేసి సెన్సెక్స్. అండ్ సెన్సెక్స్ లో చూడండి, బ్యాంక్ నిఫ్టీలో చూడండి, సేమ్. సెన్సెక్స్ లో బ్యాంక్ నిఫ్టీలో ఏమో సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది, సెన్సెక్స్ లో ఏమో షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది. అందుకనే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. లాస్ట్ 2 ట్రేడ్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పుట్ సైడ్, దీంట్లో నాకు 74 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. అండ్ లాస్ట్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ పుట్ లో 24 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. 24 పాయింట్స్ లాస్ట్ ట్రేడ్ లో ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ అయింది అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, లాస్ట్ ట్రేడ్ ఫాల్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్ ఫాల్ కాలేదు, సైడ్ వే అయిపోయింది కాబట్టి నాకు 24 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఫస్ట్ ట్రేడ్ నుంచి లాస్ట్ 6 ట్రేడ్ వరకు ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు జరిగింది అంటే, ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ క్యాండిల్ లో రీటెస్ట్ అనేది జరిగింది. ఎలా అంటే, మీరు ఇవాళ మార్కెట్ అబ్జర్వ్ చేసి ఉంటే, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఇలా పైకి వెళ్ళి ఫాల్ అయ్యింది, కరెక్టేనా? అలాగే దాని తర్వాత ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయ్యి మళ్ళీ రెడ్ క్యాండిల్ అయ్యి క్లోజ్ చేసింది. సో దట్స్ వై ఆ ట్రేడ్ లో స్కాల్పింగ్ చేశాను కాబట్టి నాకు అక్కడైన ప్రాఫిట్ బుకింగ్ మినిమం పాయింట్స్. ఓకే, 24 పాయింట్ ప్రాఫిట్ బుకింగ్, దాని తర్వాత 36 పాయింట్ ప్రాఫిట్ బుకింగ్. బ్యాంక్ నిఫ్టీలో ప్లస్ సెన్సెక్స్ లో నాకు 82 పాయింట్స్ అండ్ 152 పాయింట్స్ ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అంటే, నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ మార్కెట్ లో ఏం జరిగింది అంటే, ఫాల్ అయ్యి డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి నేను అజ్యూమ్ చేసింది ఏంటి అంటే, దెర్ విల్ బి అ పాసిబిలిటీ ఆఫ్ సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ అని అనుకొని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సింపుల్ ఎం ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ జరిగింది. ఇంకోటి డబ్ల్యూ ప్యాటర్న్ నెక్ లైన్ లెవెల్ బ్రేక్ చేసింది. ఇంకోటి ఇవాళ ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. సో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ట్రేడ్ ఎందుకు తీసుకోవద్దు, తీసుకోవాలి. సో దట్స్ వై బ్యాంక్ నిఫ్టీలో అండ్ సెన్సెక్స్ లో కలిపి నాకు అబౌవ్ 237 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది 2 ట్రేడ్స్ లో. ఎందుకంటే మీరు ట్రేడ్ టైమింగ్ అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ నేను తీసుకున్నది 10:39, సెన్సెక్స్ నేను తీసుకున్నది 11:22. అంటే నేను తీసుకున్న తర్వాత ట్రేడ్ ఫాల్ అయ్యింది కాబట్టి నేను తర్వాత సెన్సెక్స్ తీసుకున్నాను ఫర్ హై ప్రాబబిలిటీ. ఓకే, సో అందుకే అక్కడ నాకు ప్రాఫిట్ జరిగింది. లాస్ట్ ట్రేడ్ లో లాస్ట్ 2 ట్రేడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇది పుట్ సైడ్, ఇది ఒక పుట్ సైడ్, ఇది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పుట్ సైడ్. ఇక్కడ నేను పుట్ సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ లో ప్రీవియస్ గా ఇక్కడ చూసుకుంటే బ్రేకర్ బ్లాక్ ఉంది ఒకటి. లాస్ట్ ట్రేడ్ అయితే బ్రేకర్ బ్లాక్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయ్యింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. బట్ అంతకు ముందు కూడా ఒక ట్రేడ్ తీసుకున్నాను కదా. ఎందుకు తీసుకున్నాను అంటే, మార్కెట్ లో ఒక హై వెళ్ళంగానే మార్కెట్ ఇక్కడ నో బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. నో బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన తర్వాత రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది. సో ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. దీని క్లోజింగ్ లో పైకి లెవెల్ ఉంది కదా, 50% కవర్ చేసేటప్పుడు ట్రేడ్ తీసుకున్నాను. నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ ఫాల్ అయ్యింది. దాని తర్వాత సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, సెల్లింగ్ ఇన్వాలిడ్ చేసింది. ఇన్వాలిడ్ చేసింది అంటే మార్కెట్ ఫాల్ కాదు, బట్ ఏంటి అంటే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ రేంజ్ బాండ్, మనకి ఈ రేంజ్ లో లెవెల్ బ్రేక్ చేస్తే పైకి వెళ్తుంది, లేకపోతే పైకి వెళ్ళదు. సో మళ్ళీ నాకు రీసెంట్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి రిజెక్షన్ దొరికింది కాబట్టి నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నాను. అలా ఇవాళ 6 ట్రేడ్స్ కంప్లీట్ నీట్ ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ చేశాను. అబౌవ్ 300 పాయింట్స్, 325 పాయింట్స్ అబౌవ్ ఇవాళ నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి. ఓకేనా? సో ఇవాళ అయితే ఓకే, 6 ట్రేడ్స్ క్లీన్ ప్రాఫిట్ బుకింగ్. మండే అనాలిసిస్ ఏంటి? సింపుల్ అనాలిసిస్. మండే రోజు 1 డే క్యాండిల్ చూసుకుంటే
నేను నిన్న ఒక అనాలిసిస్ ఇచ్చాను. నేను ఏం అనాలిసిస్ ఇచ్చాను? మార్కెట్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇక్కడ ఉంది, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇక్కడ ఉంది. మీరు ఖచ్చితంగా నిన్నటి వీడియో, నాది మొన్నటి వీడియో చూడాలి. లైక్ 24th జూలై కోసం 23rd జూలై రోజు అప్లోడ్ చేశాను, 23rd జూలై కోసం 22nd జూలై రోజు నేను వీడియో అప్లోడ్ చేశాను. ఈ 2 వీడియోస్ ఇప్పుడు మీరు వెళ్ళండి, చూడండి. నేను క్లారిటీగా చెప్పాను, మార్కెట్ లో సెల్లింగ్ ఉంది, బట్ మార్కెట్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర రీసెంట్ సెల్లింగ్ అనేది సపోర్ట్ తీసుకున్నట్టు తీసుకొని పైకి వెళ్ళేలాగా కనిపించాలి. అలా కనిపించి రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వచ్చి ఫాల్ అవ్వాలి అని చెప్పాను. మార్కెట్ లో హై 99.99% పాసిబిలిటీ అనేది ఇదే ఉంది అండి. సో నేను మీకు సజెస్ట్ ఏం చేస్తాను అంటే, మార్కెట్ లో మండే తర్వాత మనం మండే ట్యూస్డే తర్వాత సెల్లింగ్ సైడ్ అనేది థాట్ పెట్టుకోవాలి. బట్ మండే ట్యూస్డే విల్ బి ఏ సైడ్ వే బయింగ్ ఆర్ కంప్లీట్లీ బయింగ్ ట్రెండ్ ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ చేసి ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. ఓకేనా అండి? సో మండే రోజు మనకు నియరెస్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది. ప్రెజెంట్ డే బ్రేకర్ బ్లాక్ ఉంది. ఇది రిజెక్ట్ రివర్సల్ అయింది కాబట్టి ఇది ఇంకా యాక్టివ్ ఉంది. ఇది ఎప్పుడు వరకు యాక్టివ్ ఉంటది అంటే, ఇలా గ్రీన్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు ఇది యాక్టివ్ ఉంటది. ఓకేనా అండి? సో మనకు వచ్చేసి ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మండే మార్కెట్ లో మనం నేను సెల్లింగ్ చూడాలి అనుకుంటే ఈ పాయింట్. సో మండే రోజు రీటెస్ట్ రివర్సల్ ఆర్ గ్యాప్ అప్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ అయింది అనుకోండి, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ అనట్లేదు, రెడ్ క్యాండిల్ అయితే ఎలా అయినా ఫాలో అవుతుంది. గ్రీన్ క్యాండిల్ అయింది అనుకోండి, గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఓకేనా అండి? నిఫ్టీలో చూసుకుంటే, నిఫ్టీలో ప్రీవియస్ డే బ్రేక్అవుట్ పాయింట్ ఉంది అండ్ ప్రెసెంట్ డే బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. సో ఈ బ్రేక్అవుట్ పాయింట్ అనేది బ్రేక్ అయ్యింది కాబట్టి బ్రేక్ డౌన్ లాగానే పనిచేయాలి. మళ్ళీ ఈ బ్రేక్అవుట్ లాగా పనిచేయాలి అంటే ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఉంది, ఈ బ్రేక్అవుట్ బ్రేక్ చేస్తేనే మనకు సెల్లింగ్. సో బ్యాంక్ నిఫ్టీలో ఎలా 2 లెవెల్స్ ఉన్నాయో నిఫ్టీలో కూడా అలాగే 2 లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ దగ్గర వితౌట్ రీటెస్ట్ రివర్సల్, వితౌట్ కన్ఫర్మేషన్ ట్రేడ్ అనేది లేదు, మీరు కూడా తీసుకోకండి. అండ్ ఇక్కడ కూడా ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది, అది బ్రేక్ అయ్యి ఇండైరెక్ట్ అయింది. దాని తర్వాత ప్రెసెంట్ డే ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, ఆ బ్రేక్ డౌన్ అనేది బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇది యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగా మనకు పనిచేస్తుంది. సో ఈ పాయింట్ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇది బ్రేక్అవుట్ కాబట్టి, బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ జరిగింది. ఇది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అవుతేనే బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అయినట్టు, అంటే సప్లై లెవెల్ డిమాండ్ పాయింట్ దగ్గరకు వచ్చినట్టు. అలా కాకుండా ఈ కింద ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయ్యిందే అనుకోండి, విత్ రెడ్ క్యాండిల్ బ్రేక్ అయ్యిందే అనుకోండి, సో మీరు డైరెక్ట్ గా కన్ఫర్మేషన్ అనేది తీసుకోవద్దు. సప్లై పాయింట్ దొరికిన తర్వాత సప్లై అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా అండి? సో సెన్సెక్స్ లో ఈ లెవెల్, బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్, నిఫ్టీలో ఈ 2 లెవెల్స్. కన్ఫర్మేషన్ లేకుండా మండే రోజు ట్రేడ్ చేయదు. ట్రేడ్ చేస్తే ఇమీడియట్ గా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి, ఎందుకంటే ఇవాళ వచ్చిన మనకు బయ్యర్స్ మండే రోజు క్యాల్కులేట్ అయ్యి అడ్జస్ట్ అవుతారండి. ఓకేనా? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.